రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Chief Minister Garu. Now we'd like to present mementos. I'd like to invite Board of Directors Manisha and Shyam Sundar Reddy Garu and Patna Mahinda Reddy Garu to honor the Chief Minister. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ ఆ లైవ్ చూస్తున్నాం మనం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే శ్రీధర్ రావు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని వివాదాలు పరిష్కరించుకుందామని చెప్పారు. పంచాయతీలు వద్దు, రాష్ట్రానికి నీళ్లు కావాలని అన్నారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఏపీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ అభ్యంతరాలు చెప్పడంతోనే ప్రాజెక్టులు ఆగుతున్నాయని అన్నారు. ఏపీకి సమస్యలుంటే సానుకూలంగా స్పందిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు, వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనం.